ఫైనల్లీ 'శేఖర్ భాష' గారైతే ఎలిమినేట్ అయ్యారు. ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటో డిస్కస్ చేద్దాం. దాంతో పాటు కంటెస్టెంట్స్‌ని వాళ్ళ క్లాన్ చీఫ్ ఎవరో డిసైడ్ చేసుకోమన్నారు. సో, ఆల్రెడీ మనకు ఇద్దరు చీఫ్స్ ఉన్నారు. సో, ఎవరి క్లాన్‌లో జాయిన్ అవుతారో కంటెస్టెంట్స్‌ని డిసైడ్ చేసుకోమన్నారు. మరి ఆ కంటెస్టెంట్ ఆ క్లాన్‌లోకెళ్తే ఆ క్లాన్‌కి ప్లస్ పాయింటా? నెగటివిటీయా? సో, ప్లస్ పాయింట్ ఉంటే ఏం ప్లస్ పాయింట్ రాబోతుంది? ఏం నెగెటివ్ రాబోతుంది? దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో, నాగార్జున సార్ అయితే ఈరోజు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేశారు ఈ ఎపిసోడ్‌లో. ఎందుకనుకుంటున్నారా? సండే అంటేనే ఫన్ డే అండి. దాంతో పాటు ఎలిమినేషన్ కూడా జరిగింది కాబట్టి లాస్ట్‌లో ఎమోషనల్ డ్రామా అయితే కంటిన్యూ అయింది. సో, నాగార్జున సార్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నారు. సో, ప్రైజ్ మనీ మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ బేస్ మీద ప్రైజ్ మనీ అనేది డిసైడ్ అవుతుందని చెప్పారు. సో, స్టార్టింగ్ విత్ సోనియా సాంగ్ అండి. సో, సాంగ్స్ బానే పాడుతుంది కానీ లోపల ఆ హ్యుమానిటీ కూడా ఉంటే ఇంకా మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె బయట ఆ స్మైలింగ్ ఫేస్ ఎప్పుడూ తన మొఖంలో అలా పెట్టుకుంటదండి. ఆ స్మైల్‌ని ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్‌తోనే ఉంటది. మరి ఆ క్యారెక్టర్ కూడా అలానే ఉంటే ఎంత బావుంటది. అంతేగాని అవతల వాళ్ళని దూషిద్దాం, అవతల వాళ్ళని కించపరుచుదాం, అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదాం, ఇలాంటి ఉద్దేశం లేకుండా మంచిగా ఉంటే ఆ ఫేస్‌కి తగ్గట్టు ఉంటదని నా అభిప్రాయం. సో, ఇప్పుడు మన చీఫ్స్ ఎవరైతే ఉన్నారో అభయ్, నిఖిల్ వాళ్ళ క్లాన్స్‌లో ఎవరెవరు వెళ్ళబోతున్నారు, దానివల్ల వాళ్ళకి ప్లస్ పాయింటా? నెగెటివ్ పాయింటా? దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. స్టార్టింగ్ విత్ విష్ణుప్రియ. సో, విష్ణుప్రియ గురించి చెప్పాలండి. సో, విష్ణుప్రియ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి 100% న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఆమె అమాయకత్వమే ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. సో, ఆమె ఎలా బిహేవ్ చేసినా బయట ఉండే ఆడియన్స్‌నైతే ఎంటర్‌టైన్ చేస్తుంది కాబట్టి, సో, ఆమె క్లాన్‌లో ఉండడం వల్ల ఆ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ అయితే ఫినిష్ అయిపోయింది. సో, నిఖిల్‌కి ఒక ప్లస్ పాయింట్. దాంతో పాటు గర్ల్స్‌లో స్ట్రాంగ్ ఎవరంటే విష్ణుప్రియ. సో, విష్ణుప్రియ నిఖిల్ సైడ్ ఉంటే ఏదైనా గర్ల్ బేస్డ్ వుమెన్ బేస్డ్ టాస్క్ ఇచ్చినప్పుడు విష్ణుప్రియ 100% ఇస్తుందని నా నమ్మకం. సో, నిఖిల్‌కి విష్ణుప్రియ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సెకండ్, శేఖర్ భాష గారి గురించి మాట్లాడుకోవాలి. సో, ఆయనైతే ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే ఆయన ఉండుంటే నిఖిల్‌కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హీ ఈజ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఏదున్నా పాయింట్ టు పాయింట్ మాట్లాడగలడు. కరెక్ట్ పాయింట్స్‌తో మాట్లాడగలడు. సో, నిఖిల్‌కి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు స్ట్రెయిట్ టు శేఖర్ భాష గారి దగ్గరికెళ్ళుంటే కరెక్ట్‌గా చెప్పుండేవాడు. బట్ ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఏం చేయలేం. నెక్స్ట్ మణికంఠ గురించి చెప్పాలండి. సో, మణికంఠ ఒక డైలమాలో ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలీదు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. ఎమోషన్స్‌ని వాటన్నిటిని కంట్రోల్ పెట్టడం. సో, చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు మణికంఠ. కాకపోతే ఇప్పటికీ ఆయన మీద ఏదైనా జోక్స్ ఏస్తే తీసుకోకపోవడం. ఇది ఒక రకమైన నెగటివిటీయే. కాకపోతే గేమ్స్ పరంగా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా బావుంది కాబట్టి ఏదైనా ఎడ్యుకేషనల్ టాస్క్స్ రీసెంట్‌గా స్పెల్ బీ పెట్టారు కదా! అలాంటి టాస్క్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మణికంఠ అయితే బానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. నెక్స్ట్ నబీల్ అండి. నబీల్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. సో, గేమ్స్‌లో తన 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు కాబట్టి నబీల్ 100% స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో, అభయ్‌కి ప్లస్ పాయింట్. నబీల్ అభయ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ సీత. సీత గురించి మనం ఏం చెప్తాం. సో, వుమెన్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పాలి సీత. సో, ఎక్కడ చూసినా సీత గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. గేమ్స్ అనేసే కాదు ప్రతి ఒక్కటి ఆమె క్లారిటీ అనేది 100% మెయింటైన్ చేస్తుంది. సో, ఆబ్వియస్‌గా నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకుంది. సో, నిఖిల్‌కి ఏంటో స్టార్టింగే ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి. బట్ ఆబ్వియస్‌లీ తెలిసిందే కదా! శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు ఇప్పుడు నిఖిల్ క్లాన్‌లో. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం గారి గురించి చెప్పాలండి. ఈయనకి క్లారిటీ లేదు. ఐ డోంట్ నో. ఈయన తెలుగు కూడా కరెక్ట్‌గా మాట్లాడట్లేదు. అయినా గానీ ఆయనకి ఇన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ ఆయన వల్ల నాకు నెగెటివ్ అనే అనిపిస్తుంది అభయ్ నవీన్‌కి. ప్రేరణ. సో, ప్రేరణ గురించి చెప్పుకోవాలండి. ప్రేరణ వచ్చినప్పుడు ఓకే. ఒక మంచి కంటెస్టెంట్ అని అనుకున్నాను గానీ, షీ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్. నేను అనుకున్నంత ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ప్రేరణ నుంచి నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఆమె మాత్రం అంతగా లెవెల్‌లో పెర్ఫార్మ్ అయితే చేయలేదు. నెక్స్ట్ సోనియా అండి. సోనియా నిఖిల్ దగ్గరికెళ్ళింది. ఇది నిఖిల్‌కి నెగెటివ్ అవుతుందండి. సోనియా, పృథ్వీ ఇద్దరు నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకోవడం నిఖిల్‌కి నెగెటివే అవుతది. ఎందుకంటే సోనియా ఏంటంటే ఎప్పటికప్పుడు నిఖిల్‌ని ఆ ఫ్రెండ్‌షిప్పు, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం ఇదే పెట్టుకుంటది కాబట్టి నిఖిల్ ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాడు. సోనియా మాటలు ఎక్కువ వింటూ ఉంటాడు కాబట్టి నిఖిల్ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇంక పృథ్వీని కంట్రోల్ చేయలేకపోతే నిఖిల్‌కి మాత్రం నెగెటివ్ అండి.
నైనిక ఈజ్ ఎ గుడ్ చాయిస్. నా నా అభిప్రాయం ఏంటంటే, ఆమె డాన్స్ కానీ, గేమ్స్ కానీ చాలా బాగా ఆడుతుంది కాబట్టి, నిఖిల్‌కి నైనిక ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. బట్ యష్మి గౌడ టు అభయ్ నవీన్ ఈజ్ ఔట్ స్టాండింగ్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అభయ్ యష్మి గౌడ క్లాన్‌లో ఉండేటప్పుడు యష్మికి ఆ క్లారిటీ లేదనేసి అభయ్‌కి తెలుసు. కానీ ఏదో సెలెక్ట్ అయిపోయాము, ఈమె క్లాన్‌లో ఉన్నాము, ఉన్నన్ని రోజులు అలా సాగించేద్దాం అది ఇది అనుకున్నారు. బట్ చెప్తున్నాను కదా! సో, యష్మి గౌడకి ఇప్పుడు అభయ్ దగ్గర నుంచి ఒక లీడర్‌షిప్ క్వాలిటీ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇదే రైట్ టైమ్ అండి. సో, అభయ్‌లో ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి యష్మి గౌడ చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ సేవింగ్ అయితే చేశారు. సేవింగ్ చేసినప్పుడు మన విష్ణుప్రియ అయితే సేవ్ అయింది. ఆల్రెడీ తెలిసిందే విష్ణుప్రియ ఓటింగ్ సూపర్‌గా ఉంది. ఇలానే అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ పోతే విష్ణుప్రియ విన్నర్ అయినా గానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా ఉంది ఓటింగ్ బయట. సో, విష్ణుప్రియ బయట అందరికీ తెలిసిన మొఖం కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడా తగ్గదు. ఒకవేళ ఆమె నెగటివిటీ స్ప్రెడ్ చేసుకుంటే తప్ప ఇప్పుడున్న కండిషన్‌లో అయితే ఆమెకైతే టాప్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, చిన్న గేమ్స్ పెట్టి సండేనైతే ఫినిష్ చేద్దాం అనుకున్నారు. బట్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా! ఆ గేమ్స్ కూడా ట్విస్ట్స్ పెట్టారు ఈ సీజన్‌లో. నాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక హ్యూమన్ బ్రెయిన్‌కి పని చెప్పే గేమ్స్ ఇవి. చాలా బాగున్నాయి. బట్ సింపులే కాకపోతే ఆ టైంలో ఆ పర్టిక్యులర్ టైంలో ఆలోచించి చెప్పాలి. ఈ గేమ్‌లో నాకు చాలా బాగా నచ్చింది సీత అండి. సో, ఆమె టర్న్ అయినా కానీ, ఆమె టర్న్ కాకపోయినా కానీ, అసలా ఆ థాట్ ప్రాసెస్ వేరే లెవెల్ అనమాట. సో, నాకు కూడా నేను కాసేపు ఆలోచించినప్పుడు వెంటనే ఆ థాట్ అయితే రావట్లేదు ఆ గేమ్స్‌లో. బట్ సీత గాట్ దట్ పవర్ అనమాట. ఎబిలిటీ ఏంటంటే, ఆ గేమ్‌లో ఏదైనా ఒక పిక్చర్ ప్రెజెంట్ చేసినప్పుడు సింపుల్‌గా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఎవ్వరు ఆలోచించలేకపోతున్నారు. సీత మాత్రం ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. సో, సీత నిఖిల్ టీమ్‌లో ఉండడం చాలా ప్లస్ పాయింట్ అండి. సో, ఇలాంటి ఇంటెలిజెంట్ టాస్క్ ఏదైనా పెట్టినప్పుడు, అప్పుడు సీత అయితే చక్కగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్‌కైతే ఆ ప్లస్ పాయింట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే సీత ఈజ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతకంత ఓటింగ్ లేకపోయినా గానీ, ఫ్యూచర్‌లో మంచిగా ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. నెక్స్ట్ డాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. సో, 'బిగ్ బాస్‌లో' ఈ డాన్స్ వల్ల కూడా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, డాన్స్ చూసి కూడా బయట ప్రేక్షకులు ఓహ్! ఈయన చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, డాన్స్ బాగా ఏస్తున్నారు అని కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకుంటారు డాన్స్ వల్ల ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. బయట లేడీ ఫ్యాన్స్ కానీ, లేదంటే జెంట్ ఫ్యాన్స్ ఎవరున్నా గానీ, ఓకే. ఈ అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది అని చెప్పనేసి ఆమెకి ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దానివల్ల కూడా ఓట్స్ పడే అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి బిగ్ బాస్‌లో. నువ్వు టాస్క్‌లు ఆడడం ఒక్కటి వల్లే నువ్వు గెలవవు. ఎందుకంటే మనం 4థ్ సీజన్‌లో అభిజిత్ గారిని చూసుకుంటే, అభిజిత్ గారు టాస్క్స్ ఏమి అంత బాగా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఫస్ట్ 3 వీక్స్‌లో ఆయన బాగా పెర్ఫార్మ్ చేశారు టాస్క్స్‌లో కూడా. తర్వాత ఆయన క్లారిటీ ఏదైతే ఉందో, ఆయన మెచ్యూరిటీ గానీ, ఆయన పాయింట్స్ మాట్లాడేటప్పుడు ఆయన క్లారిటీ గానీ, సో, ఇదే ఆయన్ని సీజన్ విన్నర్ చేసింది. సో, బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి. సో, నెక్స్ట్ నామినేషన్స్‌లో ఉండే వాళ్ళని నిలబెట్టారు. దాంట్లో మణికంఠ అయితే నామినేషన్స్‌లో నుంచి బయటపడ్డాడు. అంటే ఎలిమినేషన్ కాకుండా సేవ్ అయ్యాడు మణికంఠ. ఆ తర్వాత మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, షురూ అయ్యాయి. సేమ్ ఫన్ గేమ్స్ అయితే కంటిన్యూ చేశారు. నేను చెప్తున్నాను కదండీ! సో, ఫన్ గేమ్స్ వల్ల కూడా ప్లస్ పాయింట్ ఈ సీజన్‌లో తీసుకొచ్చారు. ఏంటనుకుంటున్నారా? ప్రైజ్ మనీ అండి. సో, ఇన్ని సీజన్స్‌లో ఫన్ గేమ్స్ వల్ల ఎటువంటి ప్లస్ పాయింట్ అయితే లేదు. ఏదో ఆ ఫన్ గేమ్స్‌లో ఇంటరాక్షన్ వల్ల లేదా వాళ్ళు చేసే కామెడీ వల్ల బయట జనాల్లో ఆ కామెడీ పండి వాళ్ళకి ఆడియన్స్ గెయిన్ అవ్వడం అలా ఉండేది తప్ప, ఈ సీజన్‌లో దానివల్ల కూడా ఒక ప్లస్ పాయింట్ తీసుకొచ్చారు. సో, ఈ గేమ్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇంత అంటే ఒక పర్టిక్యులర్ అమౌంట్ అయితే మెన్షన్ చేశారు. సో, ఈ గేమ్‌లో విన్ అయిన వాళ్ళకి 15,000 అయితే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి సీజన్‌లో ఫన్ టాస్క్స్ లాగే జరిగాయి. సో, వాటికైతే హ్యాంపర్స్ ఇచ్చి ఆ వీక్‌లో స్వీట్స్ కానీ లేదా చాక్లెట్స్ కానీ పంచేవాళ్ళు. ఈ సీజన్‌లో మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు హ్యాంపర్ కావాలా? లేదంటే ప్రైజ్ మనీ కావాలా? డిసైడ్ చేసుకోండి అన్నారు. సో, దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటేంటంటే, వాళ్ళ విన్నర్ ప్రైజ్ మనీ పెంచుకుంటూ పోవాలంటే ప్రతి ఒక్క చిన్నది ఇంపార్టెంటే ఈ సీజన్‌లో. చూసారా ఈ ఫన్ టాస్కే కదా అని వదిలేసునుంటే వాళ్ళ ప్రైజ్ మనీలో 15,000 వచ్చేది కాదు. సో, ఆబ్వియస్‌లీ
ప్రతి ఒక్క టాస్క్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క టాస్క్ 100% ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకో సేవింగ్ చేశారు. పృథ్వీ గారైతే సేవ్ అయ్యారు. దాంతో పాటు సీత గారు కూడా సేవ్ అయ్యారు. నెక్స్ట్ ఇక మిగిలింది ఇద్దరే కాబట్టి ఆదిత్య ఓం మరియు శేఖర్ భాష. సో, ఇప్పుడు మనం శేఖర్ భాష గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారో దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. సో, సింపుల్‌గా శేఖర్ భాష గారి గురించి చెప్పాలంటే, శేఖర్ భాష గారు 100% తెలుగు ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో, ఇంకేదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అంటే శేఖర్ భాష గారే 100% కరెక్ట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆర్‌జేగా చేశారు కాబట్టి ఆయన మాటలో స్పష్టత, ప్లస్ ఆయన జోక్స్ మీరు విన్నట్లయితే ప్రతి ఒక్కటి స్పాంటేనియస్‌గా ఏస్తాడండి. దానికి కూడా చాలా ఇంటెలిజెంట్ పవర్ ఉండాలి ఖచ్చితంగా. ఊరికే మనం ఏదో మాట్లాడేస్తే వచ్చేదు. మన తెలుగు భాషలో స్పష్టత ఉంటే ఎప్పటికైనా మన తెలుగు ప్రజల్ని సొంతం చేసుకోవచ్చు. ఆయన ఉన్న 2 వారాల్లోనే ఎంతమంది తెలుగు ఆడియన్స్‌ని గెయిన్ చేసుకున్నారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే ఆయనకు ఓటింగ్ చాలా బాగా పడొచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే ఆయన కామెడీ అలా చేస్తున్నారు. సో, ఆయన పాయింట్స్ ప్రెజెంట్ చేసేటప్పుడు కూడా నామినేషన్స్‌లో చాలా బాగా ప్రెజెంట్ చేస్తున్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక మిడిల్ ఏజ్ పర్సన్‌ని ఎప్పుడు గాని బిగ్ బాస్‌లో ఫస్ట్ 3 వీక్స్‌లోనే 4 వీక్స్‌లోనే పంపించేస్తుంటారు. కానీ లాస్ట్ సీజన్‌లో శివాజీ గారు మాట తీరు బట్టి లాస్ట్ టాప్ 5 దాకా వచ్చారు ఆయన. సో, ఈ సీజన్ కూడా నేను అలానే ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఆదిత్య ఓం గారికి అంత క్లారిటీ లేదు. ఇంకోటేంటంటే ఆయన తెలుగు అంత ఫ్లూయెంట్ కాదండి. మీరు గమనించినట్లయితే ఆయన తెలుగు అలా అలా మాట్లాడుతూ ఉంటారు. పెద్దగా గొప్పగా మాట్లాడే లెవెల్‌లో ఏం మాట్లాడరు. ఏదో ఇంకా టాస్క్స్ విషయంలో కూడా ఏదైనా పాయింట్ గురించి చెప్పాలనుకున్నా గానీ, ఆయన క్లారిటీ అనేది ఉండదండి ఆదిత్య ఓం గారిది. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు హౌస్‌మేట్స్ దగ్గర నుంచి ఇలాంటి ఒక రెస్పాన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆదిత్య ఓం గారే ఇంట్లో ఉండాలి అని చెప్పన్నారు. బట్ నేను లాస్ట్‌లో ఎదురు చూసింది ఒకటేనండి. శేఖర్ భాష గారు ఎళ్ళేటప్పుడు కూడా ఇలాంటి చిలిపి జోకులు ఏదైనా చెప్పేసి పోతారనేసి. చెప్పాడు, ఆయనేంటి చిలిపి జోకులు చెప్పాడు. ఇక మెమరీస్ అవన్నీ చూస్తా వచ్చాడు. లాస్ట్‌లో కూడా ఆ కామెడీ చేయడం అదంతా ఎక్కడ మారలేదు. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఓకే మనకు బాబు పుట్టాడు కదా! ఇంటికి వెళ్లి చూసుకుందాం అని చెప్పనేసి ఈ 1 వీక్ ఆర్ 2 వీక్స్ డౌన్ అయ్యారు. ఆబ్వియస్లీ అండి ఒక 1 వీక్ నుంచి ఇంకా ఈ వీక్‌లో డెలివరీ అవ్వబోతుంది అని చెప్పంటే ఖచ్చితంగా వైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆలోచన అయితే ఉంటది. దానివల్ల ఆయన ఆ గేమ్ అనేది చాలా తగ్గిపోయింది ఈ వీక్‌లో. లేదంటే ఎక్కడో ఉండే ఆయన. సో, నేనైతే ఈ సీజన్‌లో కాకుండా ఇంకేదైనా సీజన్‌లో ఆయన వచ్చునుంటే మాత్రం ఖచ్చితంగా 10-12 వీక్స్ ఉండేవాడు అని నా అభిప్రాయం. సో, ఎందుకంటే ఆయన ఏవీలో వేసినప్పుడు కూడా చూశానండి. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్‌కి పిలుస్తున్నారు. నన్ను పిలవట్లేదు. ఎందుకా అని చెప్పనేసి బాధపడుతూనే ఉన్నాను ఇన్ని రోజులు అని చెప్పన్నాడు. బట్ పిలిచినప్పుడు మాత్రం సో, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ వైఫ్ గారు ప్రెగ్నెంట్‌గా ఉండడం వల్ల సో, ఆ ఇన్సిడెంట్ వల్ల ఆయన అంత గేమ్‌ని చూపించకపోవడం. బట్ ఎనీవే ఉన్నన్ని రోజులు మాత్రం ఆడియన్స్‌నైతే ఎంటర్‌టైన్ చేశారండి. నాగార్జున సార్‌ని నవ్వించారు. ఇంకా అంతకన్నా పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏం లేదు. సో, మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫ్యూ సీజన్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 10-11 వీక్స్ దాకా ఉన్నారండి బిగ్ బాస్ హౌస్‌లో. మీరు గమనించినట్లయితే టేస్టీ తేజ గారు, అంతకుముందు అవినాష్ గారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలోనే వచ్చారు. లాస్ట్ వరకు ఉన్నారు. నేను అసలా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను శేఖర్ భాష గారి దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన ఆర్‌జే కాబట్టి మాటలు చాలా ఫాస్ట్‌గా, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి. సో, ఈయన ఉండుంటే అంటే తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఆయన ఆదిత్య ఓం గారు మాట్లాడేది సగం అర్థం కాదు, సగం అర్థమైతది. నువ్వు ఒక తెలుగు రియాలిటీ షోలోకొచ్చినప్పుడు ఆ భాష మీద కూడా నువ్వు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. సో, ఏదో తీసుకొనొచ్చి పెడదాము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాటి కోసం అన్నప్పుడు కూడా తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా కావాలి. సో, ఆదిత్య ఓం గారికి ఆ అదృష్టం ఉందో ఏమో మరి ఈ వీక్ అయితే సేవ్ అయిపోయారు. కానీ ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. సో, శేఖర్ భాష గారు రియల్ అని చెప్పనేసి ముగ్గురు గురించి చెప్పారు. విష్ణుప్రియ, సీత మరియు ప్రేరణ గురించి, మరియు ఫేక్ అని సోనియా మరియు ఆదిత్య ఓం, ఆ తర్వాత వీళ్ళందరి గురించి చెప్పారండి. సో, సోనియా గురించి ఏంటంటే, సోనియా ఆ ఫేస్‌లో ఉండే ఆ స్మైల్ ఎప్పుడు
అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఫేస్ పెడతది. అంటే ఆమె ముందు చూపించేది ఒకటి, వెనక మాట్లాడేది ఒకటి. డబుల్ ఫేస్డ్. నెక్స్ట్ మణికంఠ గురించి కూడా చెప్పాలండి. సో, మణికంఠ గురించి నాకు ఇప్పటికి క్లారిటీ రావట్లేదు. అందరితో బాగుంటున్నా అది ఇది అంటున్నాడు గానీ, మళ్ళీ ఏదైనా చిన్న జోక్ ఏసినప్పుడు కూడా తీసుకోలేకపోతున్నాడు. అలాంటి వాడు హౌస్‌లో ఉండడం అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నెక్స్ట్ ఆదిత్య ఓం గారి గురించి మాట్లాడాలి. ఆయనలో క్లారిటీ లేదు. ఇంకోటేంటంటే శేఖర్ భాషా గారిని ఫ్రెండ్ అన్నాడు లాస్ట్ వరకు. కానీ ప్రతి ఒక్క నామినేషన్‌లో శేఖర్ భాషా గారిని ఆదిత్య ఓం గారు నామినేట్ అయితే చేశారు. తిరిగి ఆదిత్య ఓం గారు నువ్వు క్లారిటీగా లేవు, ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నావు అని చెప్పనేసి మన ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తే ఆయన సింపుల్‌గా ఒక డిఫరెంట్ ఫేస్ అనేది శేఖర్ భాషా గారికి చూపించారు. సో, ఇలా డబుల్ ఫేస్డ్‌గా ఉన్నారని చెప్పనేసి వాళ్ళని ఫేక్ అని చెప్పారు. సో, ఈ బిగ్ బాస్‌లో ఎలిమినేషన్ అనేది ఫెయిర్‌గా ఉంటదా? అన్‌ఫెయిర్‌గా ఉంటదా? అంటే అది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనట్లుగానే ఉంటది కాబట్టి ఇది బిగ్ బాస్ అవుతుంది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.